హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు జై వ్లాగ్స్. మనం ఈరోజు హైదరాబాద్లోని బహదూర్పూర్ దగ్గరన నెహ్రూ జూలాజికల్ పార్క్ అయితే వచ్చేసాం అనమాట. ఇక్కడ టికెట్ ప్రైస్ ఏంటి, సో నెక్స్ట్ టైమింగ్స్ నేను వీడియో లాస్ట్లో చెప్తా. ఫస్ట్ ఏంటంటే ఇక్కడ మనం ప్లాస్టిక్ కవర్స్ అయితే యూజ్ చేయకూడదు. లోపలికి ప్లాస్టిక్ లాంటిది ఏం తీసుకెళ్ళొద్దు. మనం తీసుకొచ్చే బ్యాగ్స్ కూడా వీళ్ళు తీసేసుకొని సో మనకి ఫాలిన్ కవర్స్ ఇస్తున్నారు. ఈ ఫాలిన్ కవర్లోనే మనం ఏదైతే తీసుకొచ్చిన థింగ్స్ ఏవైతే ఉంటాయో అవి దీంట్లో క్యారీ చేసుకొని ఫుడ్ కావచ్చు ఎక్సెట్రా ఏది ఉన్నా కూడా దీంట్లో. ఈ పార్క్ టోటల్ గా 380 acres లో ఉందంట. చూద్దాం లోపల ఎలా ఉంది, ఎంత స్పేస్ లో ఉందో చూద్దాం. సో ఇది మెయిన్ ఎంట్రన్స్ అన్నమాట. చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. సో ఐ మీన్ పార్క్ బయట. సో మనం పార్క్ లోపలికి వెళ్ళి కూడా పార్క్ లోపల ఏమున్నాయి ఏంటో నేను చూపిస్తాను. ఇదే కనిపిస్తుంది కదా, ఇదే మెయిన్ ఎంట్రన్స్. మనం ఇక్కడ పక్కన టికెట్ తీసుకొని ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళిపోవాలన్నమాట. ఇదే గైస్, మనం ఇప్పుడు టికెట్ తీసుకుని లోపలికి వచ్చేసాము. లోపలికి రాగానే చూడండి ఎలా కనిపిస్తుందో, పచ్చటి వాతావరణం. పార్క్ అయితే చాలా బాగుంది. టోటల్ గా 380 acres అంట. మరి చూద్దాం తిరిగి ఏముంది ఏంటో మొత్తం చూద్దాం. సో ఇది మ్యాప్, కన్ఫ్యూజ్ కాకుండా ఈ మ్యాప్ లో ఏ సైడ్ ఏముంది, ఏ సైడ్ ఏ జంతువులు ఉన్నాయి అని చెప్పేసి మొత్తం కనిపిస్తుంది కదా మ్యాప్ లా. సో ఈ రోజు వీకెండ్, అందుకోసం జనాలు కూడా చాలా మంది ఉన్నారు. చూడొచ్చు, మీకు కనిపిస్తున్నాయి. ఒకవేళ మీరు స్టూడెంట్స్ కావచ్చు, లేకపోతే కొంచెం పెద్దవాళ్ళు కావచ్చు, నడవరాకపోతే వాళ్ళకు ఎలక్ట్రిక్ వెహికల్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి అనమాట. ఈ వెహికల్ సహాయంతో కూడా మనం లోపలికి వెళ్ళి మొత్తం ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఇక్కడ చూడండి వాటర్ ఫౌంటైన్ ఎంత బాగా కనిపిస్తుందో. సో ఇది మెయిన్ ఎంట్రన్స్ లో పెట్టి కాబట్టి మంచి లుక్ వస్తుంది అనమాట. చూడండి గైస్, పార్క్ మొత్తం స్కూల్ పిల్లలతో రెండిపోయింది. ఎటు చూసినా స్కూల్ పిల్లలే కనిపిస్తున్నారు. సో వీళ్ళైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అదే మా స్కూల్ డేస్ లో అయితే ఒక పిక్నిక్ లేదు, ఏం లేదన్నమాట. ఇంకా స్కూల్కి వెళ్ళామా ఇంటికి వచ్చామా అన్నట్టే ఉండేది. కానీ వీళ్ళైతే ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు. దాంతో పాటు ఇక్కడ చూడండి, మీకు ఫుడ్ కి అయితే ప్రాబ్లం లేదు. ఫుడ్ కోర్ట్ అయితే చాలా ఉన్నాయి అనమాట. ఫుడ్ కోర్ట్ లో స్నాక్స్ ఇంకా కూల్ డ్రింక్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి అనమాట. ఫుడ్ కోర్ట్ నుంచి కొంచెం ముందుకు రాగానే చూడండి, ఇక్కడ ఒక పెద్ద టాటాయిస్ కనిపిస్తుంది కదా. సో ఏదైతే కదలట్లేదు, మంచిగా తినేసి పడుకుంది. నా లైఫ్ లో అయితే ఇంత పెద్ద టాటాయిస్ చూడడం ఇదే ఫస్ట్ టైం అనమాట. ఈ మంకీ చూడండి గైస్, ఎంత బాగా ఎంజాయ్ చేస్తుందో. ఇది వేరే రాష్ట్రానికి చెందిన కోతి అంట. సో ఇక్కడ వీళ్ళు కూడా దీన్ని ఒక అడవి లాగా న్యాచురల్ గా డిజైన్ చేశారు. మంచిగా ఆడుకుంటాను చూడండి, ఫుల్ ఎంజాయ్ చేస్తుంది ఈ కోటి. ఇది కూడా ఒక రకమైన కోతి అనమాట. ఈ పార్క్ లో ఒక 10 టైప్ ఆఫ్ మంకీస్ ఉన్నాయి అనమాట. డిఫరెంట్ డిఫరెంట్ మంకీస్. ఇక్కడ చూడండి బటర్ఫ్లై పార్క్ కనిపిస్తుంది కదా. ఈ పార్క్ అయితే క్లోజ్ చేస్తుంది ప్రెసెంట్. కాకపోతే ఇంతకుముందు ఓపెన్ ఉండేదంట, చాలా బటర్ఫ్లైస్ ఉండే లోపల. సో ఇది చూడండి గైస్, మీరు ఎప్పుడైనా ట్రైన్ ఎక్కకపోతే ఇక్కడికి వచ్చేసి ట్రైన్ ఎక్కండి. ఈ ట్రాక్ వచ్చేసి మనకి ఏంటంటే ఎనిమల్స్ దగ్గర నుంచి ట్రాక్ ఉందన్నమాట. పిల్లలు చూడండి ఎలా ఎంజాయ్ చేస్తున్నారో. ఒకవేళ మీరు ఈ ట్రైన్ ఎక్కాలంటే మాత్రం మళ్ళీ ఒక 50 రూపీస్ పెట్టి టికెట్ తీసుకోవాలి. వైట్ టైగర్ చూడండి ఎలా ఉందో. సో నేను పిలిస్తే నన్నే చూస్తుంది, కోపంగా ఎలా చూస్తుందో చూడండి. నా దగ్గరికి కూడా వస్తుంది అనమాట. ఈ లుక్ అయితే నాకు డిఫరెంట్ కనిపించింది. ఇటువంటి జంతువులు నేను ఎప్పుడు చూడలేదు. మళ్ళీ వైట్ టైగర్ని చూడండి. వైట్ టైగర్ ఆపోజిట్లోనే చిరుతపులి కనిపిస్తుంది కదా. ఇది ఇక్కడ చిరుతపులి అనమాట. ఈ చిరుతపులి అయితే ఒక ఉడుతూ ఉన్నది. ఆ ఉడత తినడానికి క్యాచ్ చేయడానికి వచ్చింది, కాకపోతే ఆ ఉడత వెళ్ళిపోయింది అనమాట. చూడండి, దీనికి కూడా వీటికి ఎలా అయితే అడవిలో ఎలా అయితే ఉంటాయో అలా డిజైన్ చేస్తారు. న్యాచురల్గా కొన్ని చెట్లు అటువంటి పెట్టేసి వాటిని డిజైన్ చేశారనమాట. బట్ అవి హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. ఈ పక్కన చూడండి, వీటికైతే ఎంట్రన్స్ లేదు. ఒక వైట్ టైగర్ ఉంది, ఇంకోటి మామూలు టైగర్ ఉంది. అటు ఇటు తిరుగుతూనే ఉండేవారు. వీటికి కాళ్ళు నొప్పి పుట్టడం లేదో ఏంటో, చాలాసేపు నుంచి తిరుగుతూనే ఉన్నాయి నాన్ స్టాప్గా. ఎలిఫెంట్స్ చూడండి గైస్, పెద్ద పెద్ద ఎలిఫెంట్స్ ఉన్నాయన్నమాట. సో నేను ఎలిఫెంట్స్ చూడడం అయితే ఇది సెకండ్ సారి. ఒకసారి ఏమో తిరుపతిలో చూస్తాను, ఇప్పుడేమో ఇక్కడ. ఇది చూడండి, గడ్డి తింటుందన్నమాట. సో కింద ఏదైనా డస్ట్ ఉంటుంది కదా, ఆ డస్ట్ అంతా క్లీన్ చేసుకొని కొంచెం దులుపుకొని గడ్డి తింటుంది. సో ఈ పక్కన ఇంకొకటి ఏంటంటే వాటర్ తాగుతుంది. ఇక్కడ చూడండి.
అలా చూస్తూ చూస్తూ ముందుకు రాగానే ఇలా లైన్ కనిపించేసింది అనమాట. ఈ లైన్ అయితే చూడండి ఎలా బాగుందో. 2 లైన్స్ ఉన్నాయి యాక్చువల్లీ. ఇదేమో ఫీమేల్ లైన్, ఇంకొకటి దీని బ్యాక్ సైడే మనకు మేల్ లైన్ కూడా వస్తుంది. అది కూడా ఒకసారి మీకు చూపిస్తాను. కానీ నాకు పార్క్ అయితే చాలా బాగా నచ్చేసింది గైస్. ఇది చూడండి మేల్ లైన్ ఎలా కనిపిస్తుందో. ఇది చూడండి గైస్, హిప్పోపోటమస్. ఇటువంటి జంతువులు మనం రేర్గా చూస్తుంటాం. సో దాంతోపాటు పార్క్ టైమింగ్స్ వచ్చేసి మనకు మార్నింగ్ 10 o'clock నుంచి ఈవినింగ్ 6 o'clock వరకు అనమాట. సో సేమ్ టైం పిల్లలకు టికెట్ అయితే మనకు 40 రూపీస్ ఉంది. అదే పెద్దవాళ్ళకైతే 80 రూపీస్ పర్ హెడ్ ఉందన్నమాట. పార్క్ అయితే మీరు ఒకసారి విజిట్ చేయండి, చాలా బాగుంటుంది. ఎందుకంటే ఈ వీకెండ్ విజిట్ చేసే ప్రయత్నం చేయండి.